ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక హెల్త్ ఇష్యూ వేధిస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానమైనది హార్ట్ అటాక్. వయసుతో సంబంధం లేకుండా గత కొంతకాలంగా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగింది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఆహారం ప్రధానమైనది. సమయానికి ఫుడ్ తీసుకోకపోయినా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అల్పాహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే గుండె సమస్యలు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. వేలకింత కడుపులో పడితే మనిషి శరీరం యాక్టివ్గా ఉంటుంది. సమయంలో ఏ మార్పు వచ్చినా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి తినే డిన్నర్ వరకు మానవ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఉదయం తినే అల్పాహారం ఒక వ్యక్తికి రోజంతా కావాల్సినంత ఎనర్జీని అందిస్తుంది. ఇక డిన్నర్ శరీరానికి కావాల్సినంత పోషకాలను అందిస్తుంటుంది. అయితే వీటికంటూ నిర్ణీత సమయం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ సమయానికి తీసుకోకపోతే పెరాలసిస్ రిస్క్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల 1,00,000 మంది వ్యక్తులపై జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎర్లీగా తినటం వల్ల గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుందట. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనంలో 1,00,000 మందికి పైగా వ్యక్తుల డేటాను 7 సంవత్సరాలుగా పరిశోధకులు సమీక్షించారు. ఈ అధ్యయనంలో గుండెపోటు, స్ట్రోక్లతో సహా దాదాపు 2,000 హృదయ సంబంధిత వ్యాధులను గుర్తించారు. బ్రేక్ఫాస్ట్ లేటుగా తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది. అల్పాహారం ఆలస్యమైన ప్రతి గంట సెరెబ్రోవాస్కులర్ వ్యాధి రిస్క్ ని పెంచుతుందని తెలిపింది. రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయటం వల్ల స్ట్రోక్, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ రిస్క్ 28% పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే రాత్రిపూట డిన్నర్ చేయటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్, రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు సాధారణంగా సాయంత్రం పడిపోతుంది. ఇది రక్తనాళాలకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. రక్తం గడ్డకట్టడం హార్ట్ అటాక్ రిస్క్ ని పెంచుతుంది. అయితే ఈ విషయంలో మరింత రీసెర్చ్ అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం జనాభాలో 80% మంది స్త్రీలలో ఈ వ్యాధి రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే పురుషులపై ఇది అంతగా ప్రభావితం చూపదని తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా చేసే పురుషులకు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ 11% ఎక్కువగా ఉందని తేలింది. ఇదిలా ఉంటే రాత్రిపూట ఉపవాసాల వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు ఈ పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి డిన్నర్ చేయకుండా ఉండటం వల్ల ప్రతి గంటకు స్ట్రోక్ రిస్క్ 7% వరకు తగ్గుతుందని అధ్యయనంలో గుర్తించారు. అందుకే ఇప్పటికైనా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి టైంకి తిని హెల్దీగా ఉండండి.